అందరికీ నమస్తే అండి. అసెంబ్లీ దగ్గర జగన్మోహన్ రెడ్డి ఓవర్ యాక్షన్ మామూలుగా లేదు. ప్రజాస్వామ్యము పద్ధతుల గురించి జగన్మోహన్ రెడ్డి చెప్తుంటే దేంతో నవ్వాలో మాకు అర్థం కావట్లేదు. ఒకసారి మనోడు ఓవర్ యాక్షన్ కూడా వినిపిస్తాను, ఒకసారి వినండి. బా అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు. అబ్బా, నీకు తెలుసా అసలు ఆ టోపీల మీద ఉన్న 3 సింహాలకి అర్థం నీకు తెలుసా అసలు? చాలా రోజుల తర్వాత నీ నోటంట ప్రజాస్వామ్యం అనే మాట నీ నోటంట వింటుంటే నవ్వుతుంది నిజంగా. అధికారంలో ఉన్నంతసేపు రాలిపోయావు, పెద్ద పెద్ద మాటలు పెద్ద పోటుగాళ్ళ మాట్లాడు. నా ఇంటికి పీకలేరు, నా ఇంటికి పీక్కోలేరు, చంద్రబాబు నాయుడుకి అసలు నథింగ్, 30 ఏళ్ళ కాలం పాటు మనమే అధికారంలో ఉంటాము. ఓడిపోయి కటగరి నెల కూడా కాలే, ఇంకా అప్పుడే ప్రజాస్వామ్యం గుర్తుకొచ్చేసింది, అప్పుడే వార్నింగ్లు వచ్చేస్తున్నాయి. నీ వల్ల ఊడిని ఇంటిక ఏకముక్క తెగదు, నీ వల్ల మళ్ళీ చెప్తున్నావు, నీ వల్ల ఏకముక్క తెగదు. నువ్వు పెద్ద పెద్ద అరిచేసి పెద్ద పూలుగల్లో వార్నింగ్లు ఇచ్చేసిన బొచ్చేమవదు. ముందు అధికారులకి గౌరవం ఇవ్వడం నేర్చుకో, తర్వాత వార్నింగ్లు ఇచ్చేది. కానీ పోటుగాడే వార్నింగ్లు ఇచ్చేస్తున్నాను, మధ్యశుద్ధం ఏంటి ఏమైంది బొక్క, ఏం కాదు. అక్కడ కూడా కొంతమందిని తీసుకెళ్ళిపోయి ఏకంగా నల్లకండ వాళ్ళు మెల్ల వేసుకొని వార్నింగ్లు ఇచ్చేస్తున్నాడు. ఎవరికైనా వార్నింగ్లు ఇచ్చేసేది, దేనికి వార్నింగ్లు ఇచ్చేసేది? పట్టుమని 4 ముక్కలు మాట్లాడలేం కానీ మనం వార్నింగ్లు ఇచ్చేయాలి. దీన్నే ఓవర్ యాక్టింగ్ అంటారు, అత్తే అంటారు దీన్నే. అసెంబ్లీలోకి వెళ్ళి తగలాడు, ఏం తగలాడతావో అక్కడికి వెళ్ళి మాట్లాడు. పెద్ద పెద్ద వార్నింగ్లు ఇచ్చాడమే పెద్ద పెద్ద పోటుగల్లాగా. నీ సినిమా అయిపోయింది, నీ సినిమా కాలిపోయిందన్న. నీకు 11 స్థానాలు మాత్రం. నువ్వు సాధారణ ఎమ్మెల్యేవి, నువ్వు ఒక సాధారణ ఎమ్మెల్యేవి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, 100 సార్లు చెప్తా. నువ్వు ఒక సాధారణ ఎమ్మెల్యేవి. అసెంబ్లీలోకి వెళ్ళు, నీ ఆర్డర్ ప్రకారం ఏదో ఒక మూల సీట్ కేటాయింతారో ఆ మూల తగలాడు. నీకు అవకాశం వచ్చినప్పుడు లెగిసి మాట్లాడు, అంతవరకే. తప్పితే నువ్వు పెద్ద మొగోళ్ళకి వెళ్ళి పెద్ద పెద్ద వార్నింగ్లు ఇచ్చాక బాగోదు. అర్థమైందా? ఇలాంటి ఓవరాక్షన్ చేస్తేనే లోపలేస్తారు. అతి మాట ఏదో రకంగా మళ్ళీ అతి చెయ్యాలి, పెద్ద రచ్చ చెయ్యాలి. అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడడం చేత కాదు, కానీ బయట మాత్రం రచ్చ చేసేయాలా. మొదటి రోజు గవర్నర్ గారి ప్రసంగం ఉంటుంది, వెళ్ళి వింటే నీకు అర్థం అవుద్ది. ఇక్కడ కూర్చొని మన నోటికి వచ్చింది కదా అని చెప్పేసి అధికారులను వార్నింగ్లు ఇచ్చేయడం కాదు. అక్కడ వెళ్ళాడు, మళ్ళీ లోపలికి వెళ్ళి మాట్లాడి మళ్ళీ భయం మాట. లోపలికి వెళ్ళి మాట్లాడాలంటే పోసేసుకుంటాడు. అంత పిరుకోడు, పిరికి సన్నాసి బట్. నేను మళ్ళీ చెప్తా, జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక శుద్ధ పిరుకోడు. ఎంత పిరుకోడు అంటే అంత పిరుకోడు. కనీసం మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేను. నువ్వు అసెంబ్లీలోకి వెళ్తామని చెప్పి మేము అనుకోండి, మా పెంచుతాను నిజంగా. నీ ఓవర్ యాక్షన్ అంతా గేటు ముందే, ఆ గేటు ముందే డబ్బు ఆడిచ్చారు బయటకు వచ్చేయాలి, గేటు ముందు డబ్బు ఆడిచ్చారు బయటకు వచ్చేయాలా, అంతేనా? ఇలాంటి అరుపులు ఎన్ని చూడలేదు మేము. నీ వాళ్ళు ఊడేది ఉండదు, తెగేది ఉండదు. అలా వాగడం తప్పితే నీ వల్ల ఉపయోగం లేదు జగన్మోహన్ రెడ్డి. పైగా కూడా ఎవరిని తీసుకెళ్ళాలంటే దళితుడికి శిరోమణనం చేసిన కేసులో తోట తిరుమతులు ఉన్నాడు కదా, ఆయనకు ఆల్రెడీ శిక్ష పడింది. తర్వాత ఏదో కోర్టులో బెయిల్ ఏదో తెచ్చుకున్నాడు, పక్కన పెట్టేసాడు. అది వాళ్ళని కూడా తీసుకెళ్ళాడు అనమాట. వీళ్ళు వెనకాల మళ్ళీ వాళ్ళు ఉండాలి. మళ్ళీ పక్కన చూసి రెచ్చిపోవడం కాదు. మనం అక్కడ అడగలమా? అసెంబ్లీలోకి వెళ్ళి అడగడమా? అక్కడ వెళ్ళాడు, ఇక్కడ వార్నింగ్లు ఇచ్చేస్తున్నాడు. నేను మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఏదైనా ఆడాలనుకుంటే అసెంబ్లీకి వెళ్ళి చక్కగా అసెంబ్లీలో కూర్చో. అసెంబ్లీలో కూర్చొని నీకు టైం వచ్చినప్పుడు, నీకు అవకాశం వచ్చినప్పుడు లెగిసి మాట్లాడు. నువ్వేం సమాధానం చెప్పాలనుకుంటున్నావు చెప్పు. ప్రజలకు నువ్వేం తెలియజేయాలనుకుంటున్నావు చెప్పు. గత 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఏడ్చావు కదా, ముఖ్యమంత్రిగా పరిపాలించావు కదా రాష్ట్రాన్ని. నువ్వేం పీకి పొడిచావు అనేది అక్కడ చెప్తారు, ఎంత అవినీతి చేసావు అనేది అక్కడ చెప్తారు. అవి తప్పించుకోవడానికి డ్రామాలన్నీ కూడా. నేను ఇంకో విషయం చెప్తాను క్లారిటీగా. జగన్మోహన్ రెడ్డి నాకు తెలిసి ఇవాళ రేపు వెళ్తాడేమో. జగన్మోహన్ రెడ్డి ఇవాళ రేపు అసెంబ్లీలో అడుగు పెడతాడు. ఏదో ఒక వంకతో, నాకు అవకాశం ఇవ్వలేదనో, నన్ను మాట్లాడలేదనో, మమ్మల్ని అదన్నారనో ఇదన్నారనో, ఏదో ఒక వంకతో అసెంబ్లీ ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తాడు. 5 ఏళ్ళు అసెంబ్లీకి రాకుండా ఉండడానికే ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు చేసే రచ్చ దానికోసమే. ఎందుకంటే ఈ 2 రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డికి సుక్కలు చూపిస్తారు. అసెంబ్లీలో అడిగిన ప్రశ్నలకి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి, అవకాశం కల్పిస్తారు. ప్రభుత్వం మాట్లాడినప్పుడు, ప్రభుత్వం తరపు నుంచి మంత్రులు మాట్లాడినా, ముఖ్యమంత్రి మాట్లాడినా, ఎవరు మాట్లాడినా, గత ప్రభుత్వం మీద ఆరోపణ వచ్చినప్పుడు దానికి సమాధానం గత 5 ఏళ్ళు
ముఖ్యమంత్రిగా చేసాడు కాబట్టి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. దానికి ఏడలేడు సమాధానం. ఎందుకంటే మనోడికి స్క్రిప్ట్ ఉండాలి. స్క్రిప్ట్ లేకపోతే ఏది ఏడలేడు. చేతుల పేపర్ ముక్కలు ఏంది, అక్షరం ముక్క నోటని రాదు బయటికి కదా. అందుకు ఎగ్గొట్టే ప్రయత్నం అన్నమాట. నేను మళ్ళీ 100% చెప్తా, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో అడుగు పెట్టరు. ఇవాళ రేపు వస్తాడంతే. ఏదో వంకెట్టి అసెంబ్లీ ఎగ్గొట్టే ప్రయత్నమే చేస్తాడు. మనం చూసాం కదా ఇంతకుముందు కూడా. కాబట్టి పెద్ద పెద్ద అరుపులు ఏం అరిసే మాకు. నువ్వు ఒక కామెడీ జోకర్ లెక్క, నువ్వు జోకర్ లాగా ఉండు. పెద్ద యాక్టింగ్ చేసి పెద్ద పెద్ద ఓఆర్ఎస్లు ఇచ్చి పెద్ద పెద్ద కేకలు వేసే మాకు. పద్మనాభ సింహ అన్నట్టే పెద్ద మధుసూదన్ రావు ఏ నువ్వు ఓఆర్ఎస్ని తాగలెట్టాలి కానీ. ఎల్లవా వెళ్ళి పని చూసుకో. అసెంబ్లీకి సరిగా వెళ్ళి అప్పుడే నెల అవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి నెల దాటిందంతే. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నెల దాటింది. అప్పుడే గిలగిలాడిపోతున్నావు. అప్పుడే ఏం జరిగిపోయిందని చెప్పేసి నువ్వు గిలగిలాడిపోతున్నావు. మాకు అర్థం కావట్లా. అన్నీ అబద్ధాలే. నీ బతికే ఒక ఫేకు. నువ్వు ఒక ఫేకు, నీ పేరు ఒక ఫేకు, మతం ఫేకు, కులం ఫేకు, అన్నీ ఫేకే. నీ బతికే ఒక ఫేకు. ఎవరికి వార్నింగ్ ఇచ్చేస్తున్నావు. అధికారులు పేరు పెట్టి పిలిచేసి వార్నింగ్ ఇచ్చేస్తున్నావు. రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు. అది నీకు తెలియాలి. గతంలో మన అధికారంలో ఉన్నప్పుడు విరవీగిపోయాం కదా. అప్పుడు తెలుసుంటే ఈరోజు ఈ స్థాయికి వచ్చి ఉండకూడదు కదమ్మో. అప్పుడు తెలీదా? వ్యవస్థలన్నీ మన చేతిలో పెట్టేసుకొని మన ఇష్టానుసారంగా ఆడించేసాం కదా. వాళ్ళొచ్చి వార్నింగ్లు ఇచ్చేస్తున్నారు పెద్ద పనుల్లాగా. సిగ్గని పెంచట్లేదు అసలు కొంచెం కూడా. మొదటి రోజే కదా. ఇంకా గవర్నర్ ప్రసంగం అయిన తర్వాత సరే ఏది ఏడుతున్నారు అని చెప్పి అనుకోవచ్చు. అది కూడా లేదు. వెళ్ళి కూర్చొని విందామనే ఇది లేదు. అక్కడికి వెళ్ళి అడ్డుకుంటానన్నాడు. అడ్డుకో వెళ్ళు. ఎత్తి బయటపడేస్తారు. నువ్వు అపోజిషన్ లీడర్ కూడా కాదు, సాధారణ ఎమ్మెల్యేవి. నువ్వు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. ఓవర్ యాక్షన్ తగ్గించుకుంటే మంచిది. ఓవర్ యాక్షన్ చేయకుండా అందరిలాగే వెళ్ళి ఒక మూలన కూర్చొని నీకు అవకాశం వచ్చింది, ఖచ్చితంగా నీకు అవకాశం ఇస్తారు. మాట్లాడే అవకాశం ఖచ్చితంగా నీకు కల్పిస్తారు. కల్పించినప్పుడు చక్కగా లేచి నువ్వేమి ఆడాలనుకున్నావు, నువ్వేం చెప్పాలనుకున్నావు అది చెప్పు. అది మానేసి ఇలాంటి పెద్ద పెద్ద ఉపన్యాసాలు పెంట మాటలు మాట్లాడమాట. చాలా చండాలంగా ఉంటుంది. అర్థమైందా? మళ్ళీ చెప్పమంటావా? నేను మళ్ళీ చెప్తాను. ఒక సాధారణ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టి కూర్చొని నీకు అవకాశం వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడు. పెద్ద పోటుగాళ్ళగా నువ్వు పెద్ద పెద్ద కేకలే మాకు ఇక్కడ. అది గుర్తుపెట్టుకో బాగా. నీకు అవకాశం వచ్చింది, ఖచ్చితంగా నీకు అవకాశం ఇస్తారు. మాట్లాడే అవకాశం ఖచ్చితంగా నీకు కల్పిస్తారు. కల్పించినప్పుడు చక్కగా లేచి నువ్వేమి ఆడాలనుకున్నావు, నువ్వేం చెప్పాలనుకున్నావు అది చెప్పు. అది మానేసి ఇలాంటి పెద్ద పెద్ద ఉపన్యాసాలు పెంట మాటలు మాట్లాడమాట. చాలా చండాలంగా ఉంటుంది. అర్థమైందా? మళ్ళీ చెప్పమంటావా? నేను మళ్ళీ చెప్తాను. ఒక సాధారణ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టి కూర్చొని నీకు అవకాశం వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడు. పెద్ద పోటుగాళ్ళగా నువ్వు పెద్ద పెద్ద కేకలే మాకు ఇక్కడ. అది గుర్తుపెట్టుకో బాగా.